వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలన్న ఒక దీంతో వెళ్ళాను. బట్ అంతా నామినేషన్ వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా అయినాయి. బయట నుంచి రావడం, పెయింట్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్ లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒకేసారి 14th వీక్ లో నామినేషన్ కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాస్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మనలాంటి వాళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంత ఎత్తులో చూసుకుంటారు. అంత సేమ్ ఫీల్ చూడడం అనేది మా ఫీలింగ్. సో మేమేమనుకున్నాం అంటే ఈ వైల్డ్ కార్డ్ లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పిలిచారు, మనం ఎంత బెస్ట్ ఇద్దాం అనిపించి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దాం అన్న పాయింట్ లో ఉండే. నవ్వించడానికే వచ్చా అన్నప్పుడు మీలా కసి పెరిగింది కదా, సో మీరు అప్పుడు కసి విష్ణుప్రియ అట్లా అనడం వల్ల. విష్ణు ఒక్కటే అనడం వల్ల కాదు, స్టార్టింగ్ నేను వెళ్ళిన 3rd వీక్ 4th వీక్ వేరే వాళ్ళకు నామినేట్ చేసినప్పుడు ఆటలో 0 అంటే నాకు ఇంకా అప్పుడే కోపం అంటే బాగా ఆడుతుంది కదా. ఫిజికల్ టాస్క్లు, సోలో టాస్క్ నేను ఇంతవరకు ఆడిని అని ఓన్లీ వినాలేదు, ఒక్కటే వినలేదు. సో మీరు ఆడలేరు 0 అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతూ ఉంది. ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటని కాదు, విష్ణు గేమ్ లో నేర్పుతాను అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి మంచిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు 0 అంటున్నారు నేను ఆడగలను అని చెప్పి ఆ రోజు గట్టిగా ఆడా. మీరు విన్నాం విష్ణు ఒక్కసారి చాలా బాగుంది. బికాజ్ నన్ను 0 తనే అనింది ఆ ఫ్లో లో గొడవలో. బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా, బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బౌ చేసి చాలా బాగా ఆడావు, ఆ టాస్క్ మొత్తం బాగా ఆడావని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం కూడా నాకు నచ్చింది. మా విన్నర్ వచ్చిందండి. దున్నేశారు, దీనికి వీళ్ళందరూ సాక్ష్యం, ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సాక్ష్యం. నేనైతే ఓటింగ్ మీకు ఆ స్టార్ ఎంత బాగా చేశాను, మీరు ఎన్నైనా వెళ్ళిపోయారని యూట్యూబ్ వాళ్ళు వచ్చి నా హోటల్ దగ్గర అయిపోయాను చెప్పారు వాళ్ళు. నేను ఖచ్చితంగా రోహిత్ దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి ఆ స్టార్ లో మీకు ఓటేసా. మీరు ఏడుస్తుంటే నా మనసు బాగా అనిపించదు. ఒక ఆడపిల్ల మీరు ఇండస్ట్రీ కోసం ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. మీరు చాలా సీరియల్ నాకు మదర్ క్యారెక్టర్ ఇచ్చింది జయప్రకాష్, అక్కడ ఉన్నారు మనం. అక్కడ నాకు ఒక క్యారెక్టర్ వస్తే మీరు నా దగ్గరకు వచ్చి మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయిందమ్మా అని అంటే నా కూతురు ఎవరు అబ్బాయి తీసుకొని నాకు బాగా నచ్చింది. మీకు టీవీ షోస్ చేయడం ఈజీ అనిపించిందా, బిగ్ బాస్ గేమ్ ఆడడం ఈజీ అనిపించిందా? టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకుని వచ్చేస్తామండి. నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం ఏం ఆడుతున్నాం అంత పబ్లిక్ లో ఉంటది. సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ ఒకటే కొంచెం కష్టం. ఉంది కదా, సో చాలా అనిపించింది నాకు. లెగ్ ని మైండ్ లో పెట్టుకుని ఆడుకున్నా, బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు. నా ప్రకారమా చెప్పలేను, ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది. సో ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది, టాస్క్ ఇచ్చి పడేస్తాడు, గెలుస్తా ఉంటాడు, అందరి గేమ్ బాగుంది. ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని 15th వీక్ దాకా ఫినాలే దాకా వెళ్లారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు. ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం, ఒకరి గేమ్ ఒక మాట రావడం ఇవన్నీ కామన్. బట్ అందరూ వాళ్ళకి వాళ్ళ పోటీగా ఆడుతున్నారు. గౌతమి ఈజ్ ఆల్సో ప్లేయింగ్.
సంపిల్ కదా అనిపించింది. నేను ముందే దానికి క్లారిటీ ఇచ్చి, అరే నేను సరదాగా ఏడుస్తున్నాను, మీరు సీరియస్ గా తీసుకొని ఇది ఏం సీరియస్ అయిపోయింది. మేడం నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నారు. గౌతమ్ రీఎంట్రీ అయ్యాడు. సో విన్నర్ నిఖిల్ అవుతాడు, గౌతమ్ అవుతాడు. ఆడియన్స్ ఏమో గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే అంతే అంటారా? నేను చెప్తే ఏముంది? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలేము, ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్కలా ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి, బికాస్ ఇద్దరు నాకు ఉంటారు కాదు. అట్లా కాదు. నాకు నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరందరూ బయట వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా నాకు సెకండ్ టైం ఫస్ట్ వెళ్ళాలా వద్దని చాలా డౌట్ఫుల్ గా వెళ్ళాను. స్టిల్ వెళ్ళిన తర్వాత నాకు అన్ని నాకే చాలా సాటిస్ఫైడ్ గా చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ టైం ఎందుకు వచ్చిందా ఛాన్స్ ఆలోచించాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఫస్ట్ వెళ్ళినప్పుడు కెమెరా వెనకాల పెట్టాను. నాకు బిగ్ బాస్ వెనకాల పెట్టాను.